హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో గోంగూర పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి? ముందుగా అయితే మా మిద్దె తోటలో గోంగూర అయితే ఫ్రెష్‌గా ఉందండి. గోంగూరని తెంపేసుకుందాము. మరి తాలింపులోకి కరివేపాకు లేకుంటే బావుంటదా? కరివేపాకు కూడా తెంపేసుకొని ఇక కిచెన్‌లోకి వెళ్ళిపోదామా? కిచెన్‌లోకి వచ్చిన తర్వాత గోంగూర నీట్‌గా కడిగేసుకుందాం. మనం సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం కదా! ఇక్కడ చూసారా? నీళ్ళలో కొంచెం కూడా మట్టి లేదండి. కడిగిన తర్వాత గోంగూరను పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసుకుందాము. సరిపడంత పప్పును సిమ్‌లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా కందిపప్పును ఫ్రై చేసుకొని గోంగూర పప్పు చేయండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకొని తినండి. ఇప్పుడు ఫ్రై అయిన పప్పుని మనం కుక్కర్లో వేసుకొని 2 సార్లు నీళ్ళు వేసుకొని నీట్గా కడిగేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, కడుక్కున్న తర్వాత ఇందులో సరిపడంత వాటర్ వేసుకుందాము. నీట్గా కడుక్కున్న గోంగూర వేసుకుందాము. 2 టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు అనేది వాడటం లేదండి. మీరు కావాలంటే వాడుకోవచ్చు, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు సరిపడంత ఎండుమిరపకాయలు, నేను పచ్చిమిరపకాయలతోటి చేస్తలేను, ఇటు ఎండు కారంతో చేస్తలేనండి, ఎండు మిరపకాయలతోటి చేస్తున్నాను. ఇక్కడ సరిపడంత కారానికి సరిపడంత ఎండు మిరపకాయలు వేసుకున్నాను, చిటికడంత పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కుక్కర్లో ఒక మూత పెట్టేసుకుందాము. 4 విజిల్ వచ్చిన తర్వాత ఒక్కసారి చూద్దామా. ఇక్కడ చూసారు కదండి, పప్పు అయితే మంచిగా ఉడికింది. సరిపడంత ఉప్పు వేసుకొని మెదిపేసుకుందాము. మంచిగా ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కకు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకోవాలి కదా, మరి తాలింపు పెట్టుకుంటేనే పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సరిపడంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి. తాలింపులో చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాము. అదేవిధంగా ఒక ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంగువ వేయండి. తాలింపు వేరే లెవెల్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత మనము కుక్కర్లో పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపు వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు కుక్కరు మనం ఉడికించుకుందాము. పప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూసారు కదండి, తాలింపు అనేది వేసాను. మంచి సువాసన అయితే వెదజల్లిందండి. పప్పు అయితే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి మధ్యాహ్నం టైంలో. వీడియో చూసారు కదా, మరి నచ్చిందా? నచ్చితే మాత్రం